ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రీ వెడ్డింగ్ షోలని ఈవెంట్ మేనేజ్మెంట్ షోలుగా పబ్లిసిటీ పీక్ వెళ్ళింది అన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా తుమ్మలపెంట పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయన అక్కడ చేసినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా మత్స్యకారుల దగ్గరికి వెళ్ళడం, చేపలు కొనుగోలు చేయడము, వాటిని పరిశుభ్రం చేయడము, అక్కడి నుంచి ఆ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళడం, అక్కడ చేపల కూర తయారు చేయడము, సాక్షాత్తు సీఎం గారే గరిటెబెట్టి తిప్పుతూ కర్రీ చేస్తున్నట్టు చూపించడం, ఫ్రై చేస్తున్నట్టు చేపలు ఫ్రై చేస్తున్నట్టు చూపించడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటిని స్టవ్ మీద నుంచి దించడం, అక్కడి నుంచి మరో రూమ్లోకి తీసుకొచ్చి ఆ లబ్ధిదారులు ఆ కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టి ఈయన మధ్యలో పీట వేసుకొని కూర్చొని వాళ్ళందరికీ ఈ చేపల కూరని వడ్డించడం, అందరూ కలిసి భోంచేయడం, ఇదంతా చూస్తుంటే ఒక ప్రీ వెడ్డింగ్ షోలాగా, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ షోలాగా పబ్లిసిటీ పీక్ వెళ్ళింది అన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా 4వ దఫా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వాటిని ప్రారంభించే సందర్భంలోనూ, తర్వాత ప్రతి నెల పింఛన్లు అందజేసే సమయంలోనూ ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్గా ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లాగా ప్రభుత్వ కార్యక్రమాలు తయారయ్యాయి. ఆ విధంగా దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కొత్త నూతన ప్రక్రియకు తెర తీశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు విజనరీ అన్నారు, హైటెక్ ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆయన ఫోటోషూట్ ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి ప్రతి అడుగును ఒక సినిమా సీన్లా మార్చడంలో బాబు గారి తర్వాతే ఎవరైనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు కంప్యూటర్ మౌస్ పట్టుకున్న చేతులు నేడు గ్యాస్ లైటర్లు, టీ కప్పుల దగ్గర ఫోజులు ఇస్తున్నాయి. ఇదేనా మనం కోరుకున్న 4.0 పాలన అంటారా? గ్యాస్కి సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఒక ఈవెంట్ షోలాగా దాన్ని నిర్వహించారన్న విమర్శలు ఉన్నాయి. సిలిండర్ మోసుకుంటూ వెళుతున్నట్టు దాని వెనుక 100 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. సామాన్యుడు సిలిండర్ ధర చూసి ఏడుస్తుంటే మన సీఎం గారు మాత్రం అది భుజాన వేసుకుని సినిమా రేంజ్ ఎంట్రీ ఇస్తారు. అక్కడ టీ కలపడం ఒక ఎత్తు అయితే దాని సోషల్ మీడియాలో 100 యాంగిల్స్ నుంచి పోస్ట్ చేయడం మరో ఎత్తు. సీఎం సార్, మీరు కలిపే టీ కంటే ప్రజల మీద వేస్తున్న ధరల భారమే స్ట్రాంగ్గా ఉంది అన్న విమర్శలు ఉన్నాయి. ఇక వంటగదిలోకి వెళితే ఆయన మాస్టర్ చెఫ్. చేపల పులుసులో గరిటె తిప్పితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయిపోతాయా? పింఛను ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత, కానీ దానికి కూడా పక్కన ఒక డ్రోన్ కెమెరా, 10 మంది ఫోటోగ్రాఫర్లు ఉంటేనే ఆ పింఛన్ విలువ పెరుగుతుందా? పేదవాడి ఆకలి కంటే ఆ పేదవాడితో దిగే ఫోటోనే ముఖ్యమా? ఇది పింఛన్ పంపిణీ కాదు, ఒక గ్రాండ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్నటువంటి ఒక రియాలిటీ షో అని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రానికి కావాల్సింది గ్లామర్ కాదు, గ్రామర్ ఉన్న పాలన అని ప్రజలు కోరుకుంటున్నారు. పబ్లిసిటీ పీక్స్లో ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి నిల్ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల అనుభవం కంటే కెమెరా యాంగిల్స్ చూసుకోవడం ముఖ్యం కాదు, ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడం ముఖ్యం. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ రాజకీయాలు ఆపి నిజమైన అభివృద్ధిపై ఫోకస్ పెడితే బాగుంటుంది అన్నది ప్రజల మాట. ముఖ్యమంత్రి గారు
రాష్ట్రం అంటే ఒక ఫోటో ఆల్బమ్ కాదు, కోట్లాది మంది జీవితం. కెమెరా లెన్స్ క్లిక్ చేయడం కాదు, మీ పాలనలో ఉన్న లోపాలను క్లీన్ చేయండి సీఎం సారు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు.